ఈ రోజు సుప్రభాతం షో స్టార్ట్ చేసిన వెంటనే కూడా మనము దోమల గురించి మాట్లాడుకున్నాము. దోమలు ఈరోజు దోమల రోజు కాబట్టి ఇటు మలేరియా నుండి ఎట్లా నివారించుకోవాలి, మలేరియా రాకుండా ఎలా చేయాలి, దోమల నివారణ ఏంటి అనేవి అన్నీ కూడా మనం మాట్లాడుకున్నాం. దానికి సంబంధించి హైదరాబాద్లో అసలు ఎలాంటి పరిస్థితి ఉంది అనేది ఒక్కసారి చూద్దాం. సాఫ్ట్వేర్ హబ్స్, హై రైజ్ బిల్డింగ్స్, మెట్రో ట్రైన్లతో గ్లోబల్ సిటీగా వెలిగిపోతోంది మన హైదరాబాద్. కానీ హైదరాబాద్ను అధికారుల నిర్లక్ష్యం మాత్రం వెంటాడుతోంది. దోమల రాజధానిగా ఈ హైదరాబాద్ను మార్చేస్తోంది అదే నిర్లక్ష్యం. వర్షాలు పడితే చాలు జీహెచ్ఎంసీ డ్రైనేజ్ వ్యవస్థ డొల్లతనం బయటపడుతోంది. దోమల నివారణకు కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించామని అంటున్నారు అధికారులు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి దారుణంగా మారిపోయింది. ఫాగింగ్ లేక, మురుగునీటి నిర్వహణ పట్టించుకోక అధికారుల నిర్లక్ష్యానికి సగటు సిటీ వాసి బలైపోతున్నాడు అనడానికి ఈ వీడియో ఒక పెద్ద నిదర్శనం. ఒక్కసారి ఆ వీడియో మీరే చూడండి. దోమలు బ్రీడింగ్ గ్రౌండ్స్ నుండి పైకి ఎట్లా లేస్తున్నాయో మనకు ఆ విజువల్స్ లో క్లియర్ గా కనిపిస్తోంది. ఈ విజువల్స్ నేను చూస్తుంటే ఆఫ్రికాలో ఒక వీడియో ఉంటుంది, వాళ్ళ సాంప్రదాయం అది నాకు గుర్తుకొస్తోంది. సో ఆఫ్రికాలో ఎక్కడా కూడా ఈ దోమల బ్రీడింగ్ ను కంట్రోల్ చేయడానికి ఎటువంటి అవగాహన వాళ్ళలో లేకపోవడం కారణంగా, వాళ్ళు అడవుల్లో ఉండే కారణంగా అక్కడ ఒక్కసారిగా దోమలు ఇట్లానే పైకి, మీకు కనిపిస్తుంది కదా బ్లాక్ కలర్లో ఏవైతే ఛాయల్లా కనిపిస్తున్నాయో అవన్నీ కూడా దోమలు. సో ఇట్లానే పైకి లేస్తూ ఉంటాయి. ప్యాన్స్ పట్టుకొని ఆ దోమలను కొట్టి ఆ దోమలు చచ్చిపోయిన ఆ దోమలతో ప్యాటీస్ లాగా, అంటే బర్గర్ ప్యాటీస్ లాగా చేసుకొని తింటూ ఉంటారు. సో అట్లాంటి సిచ్యువేషన్ ఆఫ్రికాలో ఉంది. అక్కడ వాళ్ళకి అవగాహన లేదు. ఇక్కడ అవగాహన ఉండి ఒక మెట్రోపాలిటన్ సిటీలో ఇట్లాంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం అంటే ఇంతకన్నా దారుణమైన ఇంకొక టాపిక్ గురించి మనం మాట్లాడుకోలేమేమో. కింద నుండి పైకి లేస్తున్న ఆ దోమలను మనం చూస్తున్నాము. ఈ దోమలన్నీ కూడా ఎంత మందికి మలేరియా వ్యాప్తి చెందేటట్టు చేస్తాయో మనకు అర్థమవుతుంది. ఇది కేవలము ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం మాత్రమేనా అంటే కాదు, మన నిర్లక్ష్యం కూడా ఇక్కడ కనిపిస్తోంది. తాజాగా హైదరాబాద్లోని లంగర్ హౌస్, టోలీ చౌకీ, మెహదీపట్నం పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన వీడియోసే ఇవి. సిటీ జనాన్ని ఇవన్నీ కూడా తీవ్రంగా భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. వేలల్లో కాదు, లక్షల్లోనే ఉండుంటాయి. ఆ దోమల గుంపులో ఆకాశంలోకి సుడిగాలిలా పైకి లేస్తున్న వీడియోస్ ను నెటిజన్లు వైరల్ చేస్తున్నారు. ఇది కేవలం లంగర్ హౌస్ కి మాత్రమే పరిమితం కాలేదు. సిటీలో ఉన్న చాలా ఏరియాస్ లో ఇదే పరిస్థితి. రోడ్లపై వెళ్తున్న వాహనదారులు కళ్ళల్లోకి దోమలు దూరి యాక్సిడెంట్లు అవుతున్న ఘటనలు కూడా అనేకం ఉన్నాయి. ఓవైపు మూసి పరివాహిక ప్రాంతాల్లో పూడిక తీయకపోవడం, మరోవైపు మురుగునీరు నిల్వ ఉండటంతో దోమలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వర్షాకాలం ప్రారంభమైతే చాలు, నెలలు గడుస్తున్నా సరే సకాలంలో దోమల మందు పిచికారీ చేయకపోవడం అధికారుల బాధ్యత రాహిత్యానికి ఒక పెద్ద నిదర్శనం. ఫలితంగా రోడ్లపై నడవాలన్నా, ఇంట్లో ప్రశాంతంగా నిద్రపోవాలన్నా జనం ఇబ్బంది పడే పరిస్థితి వచ్చేసింది. డెంగ్యూ, మలేరియా వంటి ప్రాణాంతక వ్యాధులు విజృంభిస్తున్న యంత్రాంగంలో చలనం రాకపోవడంపై స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా హైదరాబాద్లో యంత్రాంగం సరిగ్గా పనిచేస్తుందో లేదో చూద్దాము. మొత్తం జరిగిపోయిన తర్వాత ఇటు మలేరియా కారణంగా, డెంగ్యూల కారణంగా జనాలు హాస్పిటల్ బారిన పడిన తర్వాత పిచికారీలు చేయకుండా ఇప్పుడు ఈ వీడియోస్ వైరల్ అవుతున్నాయి. అట్లీస్ట్ ఇప్పటికైనా ఇటు అధికారుల్లో చలనం వచ్చి ఎక్కడ పిచికారీలు చేయాలి, ఎక్కడా కూడా మస్కిటో బ్రీడింగ్ గ్రౌండ్స్ లేకుండా అధికారులు చూడాలి. అధికారులు గనక చూడకపోతే కనీసం మన ప్రాణానికి మనమే బాధ్యత వహిస్తూ మనం కాస్త మన పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇక గది తలుపులు మాత్రం మీరు ఖచ్చితంగా మూసుకొని ఉంచండి. కిటికీలు అన్నీ మూసేసి కొద్దిగా కర్పూరాన్ని వెలిగించి 20 నిమిషాలు అలానే వదిలేస్తే దోమలు రాకుండా ఉంటాయి. దీని ఘాటైన సువాసనకు దోమలన్నీ కూడా పారిపోతాయి. నిమ్మకాయను అడ్డంగా కోసి ఆ ముక్కలో కొన్ని లవంగాలు గుచ్చాలి. దీన్ని రూమ్లో లేదా మంచం పక్కన పెట్టుకుంటే ఆ వాసనకు కూడా దోమలు రావు. ఇక గ్లాస్ నీటిలో టీ స్పూన్ వేప నూనె, కొద్దిగా బేకింగ్ సోడా కలిపి ఇల్లంతా స్ప్రే చేయడం వల్ల కూడా దోమల బెడద తప్పుతోంది. సో ఈ మధ్య ఎక్కువగా మనం కాయిల్స్, ఆల్ అవుట్స్ వాడుతున్నాం. సో వాటి వల్ల కూడా కొన్ని ఇష్యూస్ వస్తాయి కాబట్టి సో ఇటువంటి న్యాచురల్ వేస్లో కూడా మీరు ఒకసారి ట్రై చేయొచ్చు. చిన్నపిల్లలు ఉన్నప్పుడు మనము కాయిల్స్ వాడడం. సో లావెండర్, లెమన్ గ్రాస్, సిట్రోనెల్లా లేదా పుదీనా నూనెలను కూడా డిఫ్యూజర్స్లో వేసి గదిలో ఉంచితే దోమలకు మనం దూరంగా ఉండొచ్చు అంటున్నారు సైంటిస్టులు. సో ఏదేమైనా ఇటు గవర్నమెంట్స్ రైట్ నౌ ఖచ్చితంగా స్పందించాలి. ఇది మెట్రోపాలిటన్ సిటీ, ఒక ఐటీ హబ్ కానీ దోమల హబ్ కాదు. సో దోమల హబ్గా హైదరాబాద్ మారుతుంది కాబట్టి ఇప్పటికైనా అధికారుల్లో చలనం వచ్చి ఈ దోమల బ్రీడింగ్ ను ఆపేటట్టు పిచికారీలు చేయాల్సిందిగా కోరుతున్నాం.